హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెల్లుల్లి కారం రైస్ అండి. ఇది చాలా బావుంటుంది. ముందుగా వెల్లుల్లిని పొట్టు తీసి గుడ్లుగా తీసి పెట్టుకోవాలి. ఒక మనిషికి కావాల్సిన అన్నంకి ఒక 10, 15 వెల్లుల్లయితే సరిపోతాయండి. కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ధనియాలు, జీరా వేసుకొని బాగా ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, అర స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలండి. వాటన్నిటిని బాగా నలగొట్టాలి. బాగా నలిగాక పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి. అవన్నీ కచ్చాపచ్చాగా నలిగే వరకు మిక్సీ చేసుకోవాలి. అదే దంచుకోవాలండి. మిక్సీ చేసుకుంటే తొందర పేస్ట్ అయిపోతాయి గదా! ఇలా దంచుకుంటే బావుంటుంది. మన కూరలు ఏవి లేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బావుంటాయండి. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడే ఉప్పు కూడా మనం ఎంత రైస్ వేసుకుంటాం దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని దంచుకుంటే బావుంటుంది. రైస్‌లో బాగా కలిసిపోతుంది. మనం సింపుల్‌గా ఎప్పుడైనా కర్రీస్ ఏం లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఎంతమందికైనా చేసుకోవచ్చు. పెద్ద కష్టం అస్సలే ఉండదు. కొంచెం రైస్ వండుకొని పోపేసుకుంటే సరిపోతుందండి. మనకి దంచే ఓపిక లేకపోతే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఈ రైస్ మా పాపకి చాలా ఇష్టమండి. ఎప్పుడైనా దానికి కూరలు నచ్చకపోతే ఇలానే చేసుకుంటుంది. ఇప్పుడు కూడా తనే చేసుకుంటుందండి. దంచుతుంది నేనే చేసుకుంటానని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటని. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఏమైనా చేసుకోవాలంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇంకా ఎన్ని వీడియోలు చేసినా నాకింకా భయంగానే ఉంటుందండి వాయిస్ ఓవర్ అది ఇచ్చేటప్పుడు. ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం దంచుకున్న పేస్ట్ అంతా వేసేయాలండి. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాక పేస్ట్ వేసుకోవాలి. మనం చేసుకున్న పేస్ట్. పేస్ట్ అంటే అంత పేస్ట్‌గా కాదండి. కచ్చా పచ్చాగానే దంచుకోవాలి. మరీ ఎక్కువగా ఆయిల్‌లో బాగా వేగకూడదండి. కొంచెం ఆ ఫ్లేవర్ తెలిసేటట్టు కొంచెం లైట్‌గా వేగితే సరిపోతుంది. ఎక్కువ వేగితే మళ్ళీ వేరే ఫ్లేవర్ వచ్చేస్తుందండి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే బావుంటుంది. ఇప్పుడు సరిపడా రైస్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.